హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు తేనె తినొచ్చా అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా తేనె అనేది ఈ ఆరోగ్యానికి కొన్ని రకాలుగా మంచిది. అయితే గుండె ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. మామూలుగా ఏంటంటే మనకి ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఉంటుందన్నమాట. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? మన శరీరంలో ఈ షుగర్ అనేది, గ్లూకోజ్ అనేది ఎంత తొందరగా గ్రహించబడుతుంది అన్న దాన్ని బట్టి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ నిర్ధారిస్తారనమాట. మామూలుగా గ్లూకోజ్ అనేది బాగా హై షుగర్ ఉన్న పదార్థం కదా. ఆ గ్లూకోజ్కి 100 అని అనుకుంటే దాన్ని బట్టి ఈ ఆహార పదార్థాల గ్లైసిమిక్ ఇండెక్స్ నిర్ధారిస్తారు అనమాట. మరి ఈ తేనె యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుందంటే 58 ఉంటుంది. అలాగే మామూలుగా మనం షుగర్ ఉంటుంది కదా, ఆహారంలో అదే టీలో కాఫీల్లో కలుపుకునే ఈ షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా దాదాపు 60 అలాగా అంతే ఉంటుంది అనమాట. అంటే తేనె యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్, ఈ షుగర్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ రెండు ఒకటే. మరి ఇలా ఉన్నప్పుడు ఒక స్పూన్ తేనె తీసుకున్నా, ఒక స్పూన్ షుగర్ తీసుకున్నా కూడా ఒకే రకంగా దాదాపు షుగర్ పెరుగుతుంది. కొంతమంది షుగర్ ఉన్నవాళ్ళు అడుగుతూ ఉంటారనమాట, ఏమండి పొద్దున్నే తేనె తీసుకుంటే చాలా మంచిదంట కదా, తేనె తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది షుగర్ బదులు తేనె వాడుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. ఈ తేనెలో గ్లూకోజు, ఫ్రక్టోజు ఈ 2 రకాలైన షుగర్లు కూడా ఉంటాయి. మరి షుగర్ తీసుకున్న ఎలా షుగర్ పెరుగుతుందో అలాగే ఈ తేనె తీసుకుంటే కూడా అంతే షుగర్ పెరుగుతుంది. కాబట్టి మరి తేనె తీసుకోవడం అనేది షుగర్ ఉన్న తొలి దోశల్లో, లేకపోతే షుగర్ లేని వాళ్ళు కొద్ది మోతాదులో ఒక 1/2 స్పూను అలాగా తీసుకుంటే పర్వాలేదు. కానీ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు, షుగర్ మధ్యస్థంగా ఉన్నవాళ్ళు ఈ తేనె తీసుకోవటం అనేది మంచిది కాదు. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉంటుంది అనమాట. మామూలుగా లో గ్లైసిమిక్ ఇండెక్స్, మీడియము, హై గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఉంటాయి. ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే 55 లోపల ఉండాలి. మీడియం అంటే 55 నుంచి 69 లోపల ఉండాలి. హై అంటే 70 పైన ఉండాలన్నమాట. ఈ తేనె మధ్యస్థమైన ఈ గ్లైసిమిక్ ఇండెక్స్లో వస్తుంది. కాబట్టి ఇది తీసుకుంటే షుగర్ అనేది, డయాబెటీస్ అనేది డెఫినెట్గా కంట్రోల్ తప్పుతుంది, పెరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు తేనె తీసుకోపోవటం అనేది చేయాలి. తేనె తీసుకోకుండా ఉండటమే మంచిదన్నమాట. మరి అదండి తేనె గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.